ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలందరికీ అందరికీ సంక్రాంతి పండగ విషెస్. వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు కానీ ఆడియన్స్ కానీ మా అందరి సంక్రాంతికి ఇంత కలర్ఫుల్ ఇంత బిగ్ గిఫ్ట్ ఇస్తారని మేము అనుకోలేదని నేను అనుకున్నదే అయింది. థ్యాంక్ యూ సో మచ్. కానీ చాలా 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 నర్వస్గా ఉన్నాం మేము యాక్చువల్గా. ఎందుకంటే నేను పర్సనల్గా నా ఫస్ట్ టైం సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్, నేను పండగ రిలీజ్ ఎలా ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుందని నాకు తెలీదు. నాకు వంశాన్య ఫిబ్రవరిలోనే ఎప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు సంక్రాంతికి వేస్తే ఎలా ఉంటుంది సినిమా అన్నప్పుడు ఏదో ఫ్లోలో బాగానే ఉంటుంది పండగ మెటీరియల్ కదా అని ఓకే చెప్పేసాను. అప్పటికి నేను ఆయన అన్నట్టు 1 or 2 మూవీస్ ఏదో ఉన్నాయి. సో సరే ఓకే అని అన్నా. అది ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి జూలైకి వెళ్తున్నాక అది సడన్గా అది ఒక ఫిల్మ్ ఫెస్టివల్లోకి మారిపోయింది. ఏంటి ఇన్ని సినిమాలు ఒకటే టైంకి వస్తున్నాయని నాకు టెన్షన్ పట్టుకుంది ఒకటేసారి. బట్ మా అందరికి ఏంటంటే మా సినిమాలో మా మెటీరియల్లో నమ్మకం ఉండింది. అందుకే మేము ఫుటేజ్ చూసుకున్న తర్వాత కూడా ఎక్కడ డేట్ మార్చలేదు, వేరే డేట్కి వద్దామని ఎప్పుడు మాకు డిస్కషన్ కూడా రాలేదు. అందరూ కంటెంట్లో మెటీరియల్లో ఆ సినిమాలో అంత నమ్మామన్నమాట. బట్ ఎంత నమ్మినా కూడా ఒక టెన్షన్ ఉంటుంది. ఇన్ని పెద్ద పెద్ద సినిమాల్లో రావడం, నాది జస్ట్ ఒక 3వ 4వ సినిమా ఇది. అండ్ సో నాకు కూడా ఎక్కడో ఒక నర్వస్నెస్ ఉండిందనమాట. ఏంటి మనది ఇప్పుడు ఎక్కడ దీనిలో ఎలా ప్లేస్మెంట్ వస్తుంది ఏంటి అనేది. బట్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని తర్వాత నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు పొద్దున వరకు కూడా నేను రాత్రంతా పడుకోలేదు. ఫస్ట్ షో యూఎస్లో పడింది. షోస్ ప్రీమియర్స్ ఆల్రెడీ 300K గ్రాస్ దాటారని మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి ఇలా వచ్చిందని టెన్షన్లో ఉన్నాను. మెసేజెస్ వీడియోస్ పంపించారు ఫస్ట్ హాఫ్ ది రెస్పాన్స్ అని చెప్పేసి. నేను ఇదేమో సుదర్శన అనుకుంటే అదేదో న్యూ జెర్సీ న్యూ హ్యాంప్షైర్ వీడియోస్ అని చెప్పారు. సో అది అంత రచ్చ అట్మాస్ఫియర్లో వాళ్ళు అక్కడ ఉండేసరికి నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది. ఏంటిది సినిమా ఎటు వెళ్తుంది, చాలా అంత కనెక్ట్ అయిపోతున్నారా అని. ఫైనల్గా యూఎస్ వర్డ్ ఆఫ్ మౌత్. మీరు ఎక్కడన్నా నేను ఇప్పుడు ఈ వీడియోలో కానీ ఇంటర్వ్యూలో చెప్పింది ఏది నమ్మకండి. మీరు కావాలంటే ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి, లేదా ఒక నియర్ బై థియేటర్కి వెళ్ళి అనగనగా ఒక రాజు టికెట్ బుక్ చేసుకొని మీరే లైవ్ రియాక్షన్స్ చూసుకోండి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ ఆఫ్ మౌత్ మాకు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా ఇంత యునానిమస్ వర్డ్ ఆఫ్ మౌత్ చూడడం చాలా చాలా హ్యాపీ. అండ్ యూఎస్ థ్యాంక్ యూ.